ఇది మనం చూస్తున్న రాయల చెరువు. ఈ రాయల చెరువు, అసలు రాయల చెరువు ఎందుకు ఏర్పడింది, ఈ రాయల చెరువు యొక్క కథ ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను వివరిస్తాను. అది నా మాటల్లో కాకుండా ఇక్కడ ఉండే ఒక పెద్ద ఆయన మాటల్లో మనం విందాము. ఎందుకు ఏర్పడింది, ఎలా ఏర్పడింది, అసలు దీని కథ ఏంటి, చరిత్ర ఏంటి, మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. రండి ఒకసారి మన పెద్ద ఆయనకి వెళ్తాం. ఓకే తాత. కట్నం చేయకపోవడం ఉందంట రైలు ద్వారా కావాల్సిన డబ్బు కావాల్సిన ఉండాలంటే ఒకటే కూర్చు ఆయన అమ్మవారు ఉంటారు. ఓకే, రాయలమ్మ. ఓకే, చూసినవా ఆడింది కదా. చూసినవా నన్ను పెట్టుకుని పోయేటప్పుడు ఓకే, అప్పుడు నీ కష్టాలు తీర్చున్నాను. ఓకే, ఆయన జీతం పెడతారు రోజు నేను ఓకే, వచ్చి కూర్చుంటాను. అసలు ఎందుకు రాయల చెరువు కట్టాలంటే నీళ్ళు అనేసి పక్కోళ్ళకంతా ఇది స్టార్ట్ చేస్తే గుట్టి కాకొస్తే కొంచెం చేద్దాను నేను పని. ఆయన వేసాడు కావాల్సిన డబ్బు కావాల్సిన మంగారంటాను. ఎవరు వేసింది? రాయల ద్వారా. అంటే శ్రీకృష్ణ ఓకే, శ్రీకృష్ణ దేవరాయలు ఇక్కడికి సంబంధం ఉంది. ఇక్కడ దేశంతా ఆయనే ఇద్దరులో అట్ట కాదు. శ్రీకృష్ణ దేవరాయలు ఈ ఏరియాలోకి ఎందుకు వచ్చాడు అది మాకు అది ఎక్కడుంది ఆయనే. ఆయన గుడి నగరం కార్యవేక్ష నగరం అంతా ఆయన పరిపాలన. అప్పట్లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇది ఇక్కడ రాయల ద్వారా వారు మనకి ఇది కింద చూసినా కింద చూసినా తీసుకొచ్చావా బండి ఎత్తగాల. ఎందుకంటే రేతుల్లో ఏం అంటారా ఎవరు? రాయల ద్వారా అప్పుడు చేసిన బస్ కట్టినాడు చేతి మీద రాళ్ళు అక్కడ ఉండే రాళ్ళు ఎత్తుకోవాలం. కొండ నుండి తిరిగి పెట్టాం. ఆ కొండ వచ్చాయి ఆ కొండ ఏనుగు తెలిసినంటే 2 గంటల రేతులు తీసుకొచ్చేస్తే నిలిచిందంట సిద్ధం పోసి. ఓకే, అంతవరకు నిలవలే. కట్ట కడదంటే పోతా ఉందంట. అప్పుడు నేరుగా నిమ్మత గడం పెట్టుకొని చావుందంటారా చాలా గుడిలో అనేక పిలిచా గుడి లేదని కూడా ఇంకా చూడాలి, చూస్తా. వినాడు నేరు దాచి కోపం వచ్చేసాను. ఈ ఏర్పాటు చుట్టుపక్కల దేవాలు 7 పట్టణాలు రథాలు చేసినారు. రథాలు చేసి కోపరాదు ఇంకా మాట కోపరాదా. అప్పుడు కోపం నడిచిపోయినా అంట ఆకి నిమ్మతో గుళ్ళో ఏం చాలా వచ్చింది. కబుర్ చేసింది వచ్చుంటాను నేను. సింహాసనం వేసిన అంట. సింహాసనం చిన్న అంట కూర్చో చాలా చెప్పుతుంది. వీళ్ళు ఏమవుతుంది నాకు అన్న అంట. ఏమంత కోపంలో ఉండవా అప్పుడు చెప్పినా అంట కూర్చో చెప్తాను కూర్చోంట ఏమి మీకు అన్నా అంట. కట్టిన తర్వాత చూసిపోతుంది. 7 పట్టణాలు వ్యాపారం చేస్తున్నారు స్వామి. కావాల్సిన డబ్బు కావాల్సిన బంగారు ఆ పట్టిన అని చెప్పిన అంత తెలంగాణ బిడ్డ కట్ల ఇస్తుంది. తెలంగాణ బిడ్డను కట్ల తెలివి ఇస్తుంది. కట్ట నీకు చూస్తావా ఎవరు ఇయ్యరు కదా. ఏ పట్ల తిరిగేస్తే ఎవరు నీకు పూజ అంట. ఆయన ఒకటే కూర్చుంట. ఆయన ఈ మాత్రం చెల్లి లాభం చేసుకున్నాడు. 5 రోజులు అన్నం లేక అన్నం తినకుండా దిగులు పడి చుట్టుపక్కల వ్యవసాయాలు చేస్తామండి కట్టిన అనేసి. అప్పుడు దిగులు పడి నీ మాత్రం గడాన్ని పెట్టుకుని టెన్కు ముందు తెచ్చిందా. అప్పుడు కూర్చో భారీ ఎత్తుకుంటూ ఆయన 5 రోజులుగా అన్నం. ఓకే, అప్పుడు ఎట్టపోయినాడు వచ్చేవాడికి మాతో అప్పుడు నీ మాత్రం గడాన్ని పెట్టుకుని అప్పుడు ఏమి మీకు అసలు అడిగినంత దారి కూర్చో ఆర్థికలుతారు చేర్చగలుగుతారు మందిలో నేను కోటించుకుని కట్టిన బాధపడుతున్నాను. దానికి ఏమి నన్ను వేసుకొచ్చిన ఒకటి ఇచ్చేది కన్నా నేను వస్తాను అమ్మ కూతురు అమ్మాయి దేవత రాయమ్మ. ఓకే, ఓకే, ఆవిడ చాలా సంతోషం అవుతుందట. అప్పుడే అదింటే కదా డాన్స్ చేస్తాం బట్ మధ్యలో చెప్పేవాడికి కిందంగా మనం కావాల్సిన డబ్బు కావాల్సిన బంగారు భోజనాలు పెట్టిస్తున్నాడు కట్ట మీద పేదవాళ్ళకి కోట్లలో నాకు దానం చేస్తున్నా అంటే సంతోషం అవుతుంది. అంత ఆదరణ వేసి కట్టలు నిలబెట్టిన అంటాను. నరికేదాన్ని జాగు కాదులే కట్టలు నిలబెట్టిన మరి కాలు కడేసినాడు. పక్కన పెట్టిందంట. అప్పుడు భోజనాలు పేదవాళ్ళకి నా గుర్రెలు ఇచ్చేది మా చేస్తున్నాను. ఇప్పుడు నేను కాపలా నేను ఇస్తారు ఈ మీద ఇచ్చాములే ఖచ్చితంగా చెప్తా నేను. అట్ట పేదవాళ్ళకి ఇచ్చేది మగరాజులు కాదు అట్ట పోను నేను. అప్పుడు కట్టించిందంట. అప్పుడు మా మనబొట్టు వాళ్ళకి నగలు ఇచ్చేదంట. పెళ్లి పలికేదంట అని అంట పలికేదా. అప్పుడు ఆయన మళ్ళీ పోతే 3 కట్టేశారంట. ఎవరు? మంటకోడు
అప్పుడు అప్పుడు ఏజ్ కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు గంధం చేస్తారు. అలా అప్పుడు భలే ఏజ్ కాదు. ఇప్పుడు రాయలమ్మవారిని మాట్లాడుతుందని చెప్పేసి మంత్రగాడు వచ్చేసి మూతికి మల్లెపూలతో కొట్టేశాడు. పలక్కోకుండా. అప్పుడు ఆమె ఒక ఒక నవలొస్తానంట, ఒక శాఖ చేసిపోయా ఈరోజంట. అది ఇచ్చా ఈ వ్యాపారం లేదంట. ఒక రోజు పని బాగా వచ్చింది మీకు, ఒక రోజు అవునులే, ఒక రోజు రక్తం సరిగా, అవునులే, ఒక రోజు పని బాగా వచ్చింది కానీ ప్రయాణం అవుతుంది అవుతుంది బాగా. నాకు పడి రక్తం సరిగా పని జరగదు. దేవుడికి వచ్చింది మనకు వస్తుంది. అమ్మ చెప్పిందంట. చెప్పినాక ఆ నిలిచింది. ఒక ఆమె వస్తుంది అంట, దామర్శాల ముక్కొంది కొంచెం సేపు పని. అప్పుడు చెప్తే పేర్లకి వస్తువులకి థైరాయిడ్ కయ్యి 50 రూపాయలు కయ్య ముక్కొంది. నాకు కూర్చోండా 10,000 కానీ పక్క అయిపోయింది ఈ మధ్యనే. ఈ ముద్ద కాబట్టి ఒక నెల కోరి ఒక యాసం నొక్కుని దిగుతాడు బలం ఉంది. పెద్దనా ఆంటీ అమ్మవారు సత్యం లేదు అని ఆంటీ అందుకు నాకు థైరాయిడ్ 50 రూపాయలు నా పక్క అయిపోయింది. ఇచ్చేసి మంచిదే కదా. నేనేమన్నా నాకు ఇల్లు అంటే ఇప్పుడు కాకపోతే అమ్మవారిని నిలబెట్టినాడు అంటే ఎట్లా నాకు అర్థం కాదు. నువ్వు కరెక్ట్ బాగా చెప్పు. అమ్మవారు ఇక్కడనే కట్ట నిలిచింది ఆయన. ఇప్పుడు కట్టని తెగిపోతుంది, నిలబడలేదు, నిలబడాలా అంటే కూర్చోబెట్టాలా నిలబడాలా అన్నావు కదా. అంటే ఎట్లా నాకు అర్థం కాదు. అంటే అమ్మవారిని అక్కడ తీసుకెళ్లి కట్ట దగ్గర నిలబడి కట్ట నిలిపి కాయకారు పడిపెట్టి పూరి మాలేసి కింద పాత మట్టేసిన అంట కాళ్ళ దగ్గర నరకలా ఉంది. అప్పుడు టక్క నిలిచిందంట. నిలిచినాక అన్నదానం ఒకటే వస్తారు ఎందుకు కట్ట ఇచ్చేది వాళ్ళు చేసిన ఇక్కడ ఆమె మన కష్టాలు మొక్కుంటే అవి చేస్తాం. ఇప్పుడు రాయల చెరువును ఆ గుడికి నీళ్ళకి అమ్మితే మధ్యాహ్నం అంటాయన ఆన గుడి, ఆ గుడి అట్లా గుడి నీళ్ళు ఎక్కిపోయినాయి కడపలకి గుడి పూసాయి. ఎప్పుడు మొన్న ఊళ్ళో 10,000 పడుతున్నాయా నీకు వచ్చే నీళ్ళని పూసాయి. అవును, మొన్న వరదలు వచ్చినప్పుడు అని చెప్పినారు. అల్లకొల్లారే తెలుసంత. అవును, కానీ ఎందుకు తెగిపోలేదు? తెలిస్తే వాళ్ళ ఆమె వచ్చింది అవసరం దండం పెట్టారు దొంగ ఊర్లలో కాపాడు మరి అటుగా పడి పిచ్చింది వచ్చి ఇక్కడ చూడు వచ్చా అమ్మవారిని తెగన్నాడు. ఇక్కడ చూడు కొన్ని ముందు పడింది చూడడానికి కొమ్మలు మార్చింది పోలీసు రెండు పోలీసు వచ్చింది మమ్మల్ని కానీ ఆ పక్క తీయబక్క వాళ్ళ ధరం పట్టినాడు పోలీసు అమ్మవారు తెగ కొమ్మిది ముందు పడింది నేను చూడరానింది పరిగెత్తున్నా అంటాడు వాళ్ళు తాగాటం కాబడింది సత్యం అమ్మవారు. అదే నేను కూడా తిరుపతిలోనే ఉండాలి. ఈ మధ్యనే జరిగింది. అప్పుడు జరిగింది చెప్తాను నేను. అది చెప్పి నాకు నిలిచింది బోట్ వేస్తాడు మనం చెప్తా చూస్తా నువ్వు చెప్పేసే కంప్లీట్ గా. ఇప్పుడు చెప్పిన మామూలుగా ఆ గుడికి నీళ్లు రావు. ఆ అమ్మవారికి కడుపు కింద ఉండాలి ఒక మూర. ఈ అమ్మవారి పేరు ముత్తాలమ్మ దేవత. ముత్తాలమ్మ దేవత అక్కడ కానీ గుళ్ళకి పూసేది మొన్న గుడ్లో 10,000 పడిపోయి ఇప్పుడు మొత్తం మునిగిపోయింది. 10,000 పడిపోయినాయ్యా జగన్ కాలం నుంచి కట్టించుకున్నాం ఆడ కట్టుకున్నాం. ఇది వచ్చినా నేను ఇది చేస్తాను 3 చేస్తాను మేమంతా 10,000 పడితే ఇవ్వాలి జగన్ పార్టీ. ఇప్పుడు కూడా నేను తగ్గేదా ఇబ్బంది పెట్టకూడదు నోటి చెప్పొద్దు. చెప్తే రెడ్డి నడుస్తాం నా కొడలో మా పొలం ఇదంతా. ఇది ముందు నుంచి పొలాల చెరువు ఉన్నాయి పొలం ఇదంతా ఇంకా పట్టణాలంతా పోయి ఒక చాలా మళ్ళీ అంత మినిపి తోటలు చిరుకు మినిపోతుంది చూడు. ఏ పొలాలన్నీ ఉన్నాయి, అదే పోళ్ళు అన్ని కనపడతాయి. చిరుకు అంత మినిపోతుంటా చెట్లా ఉండవా ఎందుకంటే పులి ఉంటుంది పార్టీ వచ్చిన మేము భయపడం ఎన్నో ఉంటాం అలా ఎంత మన మహిళ నాకు ఎన్ని ఊర్లకి నీళ్లు సప్లై అవుతుంది? కాళహస్తి దాకపోతుంది. కాళహస్తి దాకా చూడేసిపోతుంది. దిగితే కాళహస్తి కూడా ఉండదు. బోర్డు వేసిన చేప వేసి దండం పెట్టుకుంటా అమ్మవారి ముక్కోమని కష్టం ఉంటే చూపిస్తున్నాను నేను మనిషి అదే ఇక్కడ చెడు కావాలా ఖచ్చితంగా ముట్టుకుంటలే పెద్ద అనుకుంటే ఈ పని అయితే తాత చెప్పినా అనుకో
నీ పేరేం పేరు తెలుసా? దామోదరుడు తాగిపోతుంది బీరు ఇస్తే తాగలేదు ఎవరు ఇస్తే తీసుకుంటే గమ్మంట జీతం బతులే ఇప్పుడు కాపదనుకో ఈ పోటీ వాళ్ళు అమ్మ వాళ్ళని తలుచుకుంటే నాకు కూడా ఒకటి చేసిపోతాడు. అది నాకు అట్లా నాకు జీతం బతి చెట్లు కాపాడతా. సరే నీకు చెప్పింది నాకు వాళ్ళు ఇస్తారు ఇది సజ్జాతంలో బతులా తల్లి మొక్కున్నట్టు కూడా ఒకటి చేసిపోతున్నాం. ఆకలి అంటే ఆమె అన్నం పెట్టున్నాం ఆమె నమ్ముకోండా ఫస్ట్ తీసుకొని అన్నం పెట్టుకుంటావు. తాత ఇప్పుడు మనకు దేవత నేను ఆమె నమ్ముకోండా నాకు ఆ కష్టం ఇస్తామని ఉన్నా ఇలా చెప్పినా కదా నువ్వు చెప్పలేదు నేనేం చెప్పేది నేను చెప్పినా నేను తాగేసి అది చెప్పాలా వద్దు 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 మనకి ఏదన్నా మన ఛానల్ చెప్పమన్నాడు తెలిసి చెప్పినా నేను ఇంకా చెప్పాను నాకు కాపలా ఏం కలిసి మన ఛానల్ చెప్పడానికి చూడాను కదా మనకు రాజకీయం మనం ఏదైనా ఏదో నాకు జీతం వచ్చింది అని చెప్పినా కదా ఆమె ఏదో తెలుసుకున్నప్పుడు నాకేదో కాపాడుతూ ఉంది. ఓకే ఏదో నేను దాచున్నాయినా చెప్పినా నా కొండ అది నా చింటి వేసుకుంటా ఏం బాబు ఆ పూట కూడా కష్టం ఉంది అమ్మవారిని నమ్ముకుంటే ఇప్పుడు ఎట్లా ఇస్తాం ఓకే చేసిపోతాడు. అది నాకు జీతం పట్టిందా తెలుస్తా ఆమె నమ్ముకొని చెట్లు కాపాడుతా కొట్టకుండా ఒకదాన్ని పడిచిన ఎవరు ఒకడు బయట చూసేవాడు రమ్మంటాడా ఎప్పుడైనా పోవాలి అంట పేపర్ పుస్తకం ఇది మన సద్దులా నీ సంతూరు నిన్ను కాదని ఎవరు పోతారు ఇక్కడ వేరే ఉన్నాడు పంపించు ఆ చెట్లు కొన్నాను ఏదో ఉన్నా అమ్మా నాకేం కరెక్ట్ చెప్పా అంతే కదా నువ్వు చెప్పింది కరెక్ట్ నువ్వేం చెప్తే రైట్ తలుచుకుంటే ఆమె వస్తుంది అదికి. ఓకే సరే నేను పోయి ఇప్పుడు చూస్తా తీసుకో దండం పెట్టుకో పెట్టుకో బండ స్క్రీన్ పెట్టుకో అప్పుడు తెలుసుకో అప్పుడు సాధ్యం రా ఇరికి అబద్ధం చూసుకో ఏమైనా ఖచ్చితంగా వస్తా ఏం బాబు తప్ప పొరపట్టినాక నేను దీనికి కావాలి సిగరెట్ కావాలి మంది కావాలి కూడా ఇస్తే కూడా తీసుకుంటా అది ఏంటి ఆనందం అంతేలే రిటర్న్ కాన్ కూడా సరే దీనికి పర్వేసి వస్తాయి సరే విన్నారుగా ఇది రాయల చెరువు యొక్క చరిత్ర. తాత చెప్పినట్టు రాయల చెరువు రాయల వారు కట్టడానికి ఎంత కష్టపడ్డాడో అప్పట్లో మనకు తెలియదు, కానీ చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆ రాయలమ్మ వారికి ప్రతీకగానే మనకు కొండపైన రాయలమ్మ వారు నించో ఉన్నారంట. ఒకసారి రాయలమ్మ వారిని కూడా మనం దర్శనం చేసుకొని ఆ రాయలమ్మ వారు ఎలా ఉన్నారో మీకు చూపిస్తాను. వాటితో పాటు రాయల చెరువుని సందర్శించడానికి వచ్చిన మన భక్తులను ఒకసారి అడుగుదాం. ఎక్కడి నుంచి వచ్చారన్నా? పచ్చికాపాలెమ్మా. తెలుగా తమిళ? తెలుగు తమిళ. ఓకే. మీరు ఇక్కడ ఎలా వచ్చారు? ఇలా రాయలమ్మ రాయలమ్మ వారు చూడడానికి వచ్చారు. ఓకే. రాయల చెరువు గురించి మీకు మీ ముందే తెలుసా? ఎవరైనా చెప్పారా? మీ పెద్దలు ఏమైనా చెప్పారా? మన పెద్దలు చెప్పేసి పెద్దలు చెప్పారు. ఎలా ఉంది రాయల చెరువు? బాగుంది బాగుంది వచ్చి నేచర్ ప్లేస్ వచ్చి పీస్ఫుల్. ఓకే. పచ్చికాపులం అంటే ఇక్కడ దగ్గరే కదా? తమిళనాడు బార్డర్. తమిళనాడు బార్డర్. ఆ పక్కనే పల్లిపట్టి తమిళనాడు బార్డర్. ఈ వచ్చే పచ్చికాపల్లి ఆంధ్ర బార్డర్. పల్లిపట్టు తమిళనాడు బార్డర్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది రాయల చెరువు యొక్క చరిత్ర. ఈ వారం నా ప్రయాణంలో జీవితంలోని ఒక ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.